ఆంధ్ర బోర్డర్ దాటి ఇప్పుడే కర్ణాటకకి ఎంటర్ అయ్యాము. ఈ టోల్ ప్లాజా అనేది బోర్డర్ అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ నుంచి కర్ణాటక ఇది చెప్పాను కదా గైస్, ఇది ఏంటంటే NH-75 ఆ బోర్డర్ వరకు అనేది కాంక్రీట్ రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి తార్ రోడ్డు. మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ నుంచి బెంగళూరు 120 కిలోమీటర్స్. NH-75 ఇక్కడ ఈ హైవేలో అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి, మనకి డివైడర్ దగ్గర మొక్కలు వచ్చాయన్నమాట. చెట్లు బాగా కొంచెం ఎత్తుగా ఉన్నాయి. అయితే ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, నైట్ టైం ఏంటంటే ఆ లైట్స్ అనేది అంతగా రావు మనకి, మన మీద అంత ఇబ్బంది ఉండదు. సో ఏంటంటే నైట్ టైం కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి కర్ణాటక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఏంటంటే ఇప్పుడు వచ్చే ఊర్లు ఇక్కడికి చూసుకుంటే ముల్బాగిల్ అనే ఊరు, దాని తర్వాత కోలారు, దాని తర్వాత ఇంకా బెంగళూరే. రైట్ సైడ్ అంతా మనం చూస్తుంది ముల్బాగిల్ టౌన్. సో బైపాస్ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ముల్బాగిల్ టౌన్ అయితే క్రాస్ చేసేస్తున్నాం ఇక్కడ. చూసారా గైస్, వెదర్ అయితే మటుకు చాలా బాగుంది. అసలు అంత ఎండ లేదు, ప్లెజెంట్గా ఉంది అసలు. సూపర్ ఉంది నిజంగా అయితే. అసలు క్లైమేట్ అయితే సూపర్, నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ నింద చెప్పాను కదా చెట్ల గురించి, చూసారా ఇప్పుడు మన హైవేలో చెట్లు ఎలా ఉన్నాయి డివైడర్ మీద. ఆపోజిట్ వెహికల్స్కి వచ్చినా కూడా మనకి ఆ లైట్ ఫోకస్ అనేది మన మీద అంత రాదు ఈ చెట్లు అడ్డితే. సో ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ మనకి. సో మనం ముల్బాగిల్ అనే ఊరు కూడా దాటేసాం, క్రాస్ చేస్తాం. ఇప్పుడు కొల్లారుకి దగ్గరలో ఉన్నాం. కొల్లారు 30 కిలోమీటర్స్లో ఉంది. ఇంకా కొల్లారు దాటిస్తే బెంగళూరు, కోలార్ టు బెంగళూరు ఇట్స్ అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. కోలార్ కూడా పెద్ద టౌనే, నేను ముందు బ్లాగ్లో చెప్పుకుంటాను, కాకపోతే నైట్ టైం కాబట్టి. సో కోలార్ కూడా మనకి ఏంటంటే మిల్క్ సిటీ ప్లస్ సిల్క్ సిటీ అని పిలుస్తారు. మిల్క్ ప్లస్ సిల్క్ సిటీ అంటారు. కోలార్ 25 కిలోమీటర్స్, బెంగళూరు 89. సో గైస్, మనం ఇప్పుడే ఏంటంటే కోలార్కి అవుట్కట్స్లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాను. సో చూసారు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగినందుకు ట్రాఫిక్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇటు మోస్ట్లీ రూట్లో తిరుపతి నుంచి వచ్చే బస్సులు ఈ టైంలో ఎక్కువ వస్తుంటాయి. సో ఇది బెస్ట్ బస్ అండి, ఇది హైదరాబాద్. సో చూసారా ఇక్కడ శ్రీరాముల వారిని, కిందన ఆంజనేయ స్వామిని, శ్రీరామ ఆంజనేయ మందిరం. ఇక్కడ కోలార్లో కూడా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవి కూడా త్వరలో కవర్ చేస్తాను. ఏంటంటే ట్రెక్కింగ్ ఉంటాయన్నమాట కొంచెము. సో చూద్దాం అవి కూడా. అవును, ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఉన్నాయి కదా, అది మొత్తం ఎంత టైం పట్టింది నీకు చూడడానికి? అంటే నువ్వు వీడియోలో 1 అవర్ సరిపోతుందని చెప్పావు కదా, కానీ 3 అవర్స్. అది గుర్ర బండి, నువ్వు అక్కడెక్కడో బండి పెట్టినట్టు అనిపించింది. నేను ఇంకో కామెంట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్ ఏంటంటే నైట్ నువ్వు అక్కడే ఉండిపోవాల్సింది నేను అనుకున్నా, ఎందుకంటే లేజర్ షో జరుగుతుంది అనమాట మనకి. మొత్తం ఏంటంటే మైసూర్ ప్యాలెస్, దాని యొక్క హిస్టరీ, పక్కన ఏంటంటే డ్యామ్ కట్టారు కదా, ఆ బృందావన్ గార్డెన్స్ దగ్గర ఒక డ్యామ్ కట్టారనమాట. ఆ డ్యామ్ కట్టడానికి ఎందుకు కట్టాల్సి వచ్చింది మొత్తం హిస్టరీ మొత్తం చెప్తారు అందులో.
7:30కి ఎంతగా స్టార్ట్ అవుతుంది అది. నేను వచ్చింటే ఖచ్చితంగా ఉంచేసేవాడిని అక్కడ. నిన్ను అక్కడికి వెళ్ళించేవాని కాదు. అంటే వెళ్ళేవాళ్ళం, బట్ ఏంటంటే అది కూడా తెలుసుకొని వెళ్ళి ఉంటే మొత్తం మా మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ అయిపోయేది. అది కానీ తిరుమల మటుకు నాకు తెలిసినవి కొన్ని నేను ఇంతకుముందు వెళ్ళాలనుకున్న ప్లేసులు మనకి బైక్ ఉండడం వల్ల వెళ్ళడం జరిగిందనమాట. ఆ ప్లేసులు కూడా కవర్ చేశా కొండపైన. అంటే ఏమో అందరూ చూసుండొచ్చు, మనకు తెలియదు కానీ, బట్ చూడలేని వాళ్ళైతే మటుకు ఇంత ఉందా తిరుమల పైన అని చెప్పి అనుకోవచ్చు. నేనైతే సాటిస్ఫైడ్ అబ్బా. కానీ ఇంకా ఉన్నాయి యాక్చువల్, ఇంకా కొండపైన ఇంకా ఉన్నాయి. అది వాటికి బేసిక్గా ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వరు. సో అది చేస్తాను. ఇగో ఈరోజు ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే లేదు ఫ్లైట్లో వెళ్ళినెవరు, కొండ నుంచి ఫ్లైట్ వెళ్ళవరు లేదు కదా. ఎక్కడ ఉండదు అసలు. డ్రోన్ చూసారంటే ముందు కింద పోలీసులే పట్టుకుంటారు సెక్యూరిటీని. ఈ కెమెరా అంటే లేదు, ఎందుకంటే గోప్రోనే నేను అక్కడ సెక్యూరిటీ అని చెప్పాడు ఇవన్నీ వీడియో తీయకూడదని. అంటే అక్కడ పర్టికులర్ ప్లేస్లో లేసి నేను వీడియో తీయడం లేదని చెప్పాను. కానీ కొండపైకి వెళ్ళినప్పుడు ఎవరేం అడగలేదు, మనం అంతా వెళ్ళిపోయి నేను ఎవరేం అడగలేదు. తీశాను, ఘాట్ రోడ్కి వెళ్ళేది తీశాను, వచ్చేది కూడా ఏంటంటే చీకటి అయిపోయింది వచ్చేటప్పుడు. అది మనకి ఎలాగో ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి అది ఆన్ చేసుకుని తీశాను. చూసారా గైస్ హైదరాబాద్ క్లబ్ క్లాస్ ఎట్లా వెళ్తుందో అసలు కొడతాడు స్పీడ్ అవుతుంది. చూస్తున్నారు గైస్ ఎంతమంది రైడర్స్, KTM బైక్స్ అన్నీ, ఆల్ KTMs. ఇప్పుడు వరకు కాదంట, రకరకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. AP 39, హిమాచల్ ప్రదేశ్. సో గైస్ చూస్తున్నారు కదా, బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయాం. అసలు ఇది ఇంకా బెంగళూరు కేఆర్పురం కూడా రాలేదు, అయినా కూడా ఇక్కడే చూసారు ఎంత రియల్ ఎస్టేట్ ఇక్కడ. బాబా ఎవరు కట్టారు, బ్రిగేడ్ అని అనుకుంటా ఇది. ఇక్కడికి వచ్చి కూడా ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా ఇంత దూరము. గ్రీన్ మన వెళ్ళే లోపల గ్రీనే ఉండాలి, లేకపోతే రెడ్ పడితే ఇంకా ఫోటోనే డైరెక్ట్ ఫైన్ 1000 రూపాయలు. ఇందాకలంతా వీళ్ళందరూ చాలా స్లోగా వచ్చారు రైడర్స్, ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తున్నారు. సిగ్నల్ ఇంకా సిగ్నల్స్ పడుతూనే ఉంటాయి మనకి. ఎంత ముందుకు వచ్చినాయి ఉపయోగం. 47 seconds ఉంది ఒక సిగ్నల్. KTM 390 అందరూ చూడండి. రాంగ్ రూట్లో వచ్చింది, రాంగ్ రూట్ వెళ్ళేది మళ్ళీ సిగ్నల్ ఉంటుంది. వీళ్ళకి ఫోటోలు తీరా, వీళ్ళకి ఫైనల్ రావా. $45 seconds వెయిట్ చేస్తే ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ 15 seconds. సూపర్. ఇక్కడికి టోల్ రోడ్స్ ఎండ్స్ అనమాట. అంటే ఇంకా సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా చూడండి ఇంకా సిటీలో ఎలా ఉంటుందో, ట్రాఫిక్, స్పీడ్ బ్రేకర్స్, సిగ్నల్స్. అందుకోసం 20 kilometers నాకు 27 kilometers 1 hour చూపిస్తుంది. ఇంకా
ఇంకా ఫ్యూచర్లో రోడ్ వేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే తార్ రోడ్ వేసే ముందు ఆల్రెడీ ఉన్న తార్ రోడ్డుకి అట్లా గీతలు పెడతారు. జై శ్రీరామ. ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఇచ్చేసారు లేఅవుట్, చాలా పెద్దది. ఫుల్ ఫామ్ ఏం తెలియదు. సో నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అది ఏంటంటే మన రైనాక్స్ షోరూమ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అని, అది ఇక్కడే అనమాట. ఇంకా ట్రాఫిక్ షురు. సో గైస్ మనం ఇక్కడ అవుతుంది. సో గైస్ మనం ఇప్పుడు సిల్క్ బోర్డ్ జంక్షన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదే అసలు మెయిన్ ఎంటైర్ బెంగళూరులో అసలు ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడే. అసలు వీక్ డేస్లో అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర ఉండేవాళ్ళం సిగ్నల్ పడిందా అంటే. సో ఆ సిల్క్ బోర్డ్ జంక్షన్ ఒక్కసారి చూడండి అందరూ మీరు కూడా. అబ్బో గ్రీన్ పడింది, ఆ టైంలో మనం వెళ్ళగలమా? ఓకే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 11 seconds 10 seconds వెళ్ళిపోవచ్చు. అమ్మాయా దాటాలి, లేకపోతే రెడ్ పడిందంటే ఫోటో పడుద్ది. ఫోటో పడిందా 1000 రూపాయలు ఫైన్ పడుద్ది. సో ఇది ఏంటంటే ఇక్కడ ఈ మెట్రోకి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇది అది చూస్తున్నారు కదా కనిపిస్తుందా, అది మెట్రో కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. కిందన ఈ లెవెల్లో రోడ్డు, పైన మెట్రో. ఇప్పుడు చూడండి క్లియర్గా, రోడ్డు పైన మెట్రో. హారం కొట్టేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక లేక్ ఉంటుంది, దీన్ని అగారా లేక్ అంటారు. సారీ మడివాల లేక్ అంటారు. చాలా పెద్ద లేక్. ఇదంతా ఇది చూస్తారా ఎంత పెద్ద లేక్ ఉందో. ఇది చాలా పెద్ద లేక్. ఇదంతా బీటీఎం లేఅవుట్ కూడా. ఇక్కడ ఎక్కువగా పీజీస్ ఉంటాయి. KTM 390. సో ఇదంతా లేకే. ఇక్కడ బీటీఎం లేఅవుట్లో మీకు చూపిస్తా, రాయల్ ఎన్ఫీల్డ్ వారిది కంపెనీ షోరూమ్ అనమాట. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ షోరూమ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కంపెనీ వాడే ఓన్ షోరూమ్. మనం ఇంటి దగ్గరలోకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇది జేపీ నగర్ 5th phase అంటారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ బెంగళూరుకి. అంటే ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు కాదులే. దీన్ని ఇప్పుడు నేమ్ మార్చారు, డాక్టర్ పునీత్ కుమార్ రోడ్ అని. మర్చిపోయాను. ఇప్పుడు వెళ్తున్న దానిలో ఒక సెలబ్రిటీ హౌస్ చూపిస్తాను. ఆయన ఎవరో కాదు, మన ఈగో సినిమాలో విలన్గా యాక్ట్ చేశారు కదా, కిచ్చ సుదీప్. ఆయన హౌస్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఆ జంక్షన్ పేరు ఏంటంటే నందిని హోటల్ జంక్షన్ అంటారు. మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పుడు లెఫ్ట్కి తీసానంటే ఖచ్చితంగా కెమెరా ఫోటో తీస్తాడు, నాకు బిల్లు పంపిస్తాడు. సో ఇది నందిని హోటల్ జంక్షన్. యాక్చువల్లీ ఇటు లోపలికి వెళ్తే సుమలత గారి ఇల్లు కూడా ఇక్కడే అనమాట. సో నేను వచ్చిన కొత్తలో అయితే ఇంతేమీ లేదు. ఇప్పుడు అయితే ఈ ఏరియాలోనే ఫుల్ పబ్బులు అన్నీ వచ్చేసినాయి. మంచి కాస్ట్లీ అయిపోయింది ఈ ఏరియా కూడా. జేపీ నగర్ 5th phase అంటారు ఇది. సో గైస్ ఇప్పుడు లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చారు, మనం వచ్చాము. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి.
ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ అనమాట. సో లెఫ్ట్ వచ్చింది కదా, ఇక్కడ రాముల వారి గుడి ఉంది కదా, ఇక్కడ రైట్కి వెళ్ళాలి. సో రైట్కి వెళ్తున్నాను. సో మీకు అందరికీ చూపిస్తాను చూడండి. ఇదే కిచ్చా సుదీప్ గారి ఇల్లు. ఇంకో ఇదే గేట్ ఉంది కదా, ఇదే కిచ్చా సుదీప్ గారి ఇల్లు ఇదే. సో గైస్, సో ఇక్కడితో నా వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను, నా తిరుపతి ట్రిప్ వ్లాగ్. సో నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని, సుబ్బు ట్రావెల్ డైరీస్ని. ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకా ముందు కూడా టైం అయి చూసుకొని ఏదైనా మంచి ప్లేసులకు వెళ్ళి అవి కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, మంచి ఇన్ఫర్మేటివ్ ఉన్నవి. సో ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సుబ్బు ట్రావెల్ డైరీస్ని ఎంకరేజ్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. సో ఇన్ఫర్మేటివ్గా అనుకుంటే షేర్ చేయండి గైస్. ఓకే.